ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకంగా 5 నుంచి 10 లక్షల వరకు సర్పంచ్ పదవి కోసం వేలం పాటలు పాడుతున్నారు. సర్పంచ్ పదవి వేలం పెట్టుకోవడం చాలా బాధాకరమని మెదక్ ఎంపీ రఘునందనరావు అన్నారు. వేలం పాటలు చేసి కొన్ని సర్పంచ్ పదవులకు జిల్లాలో ఎంకరేజ్ చేయకూడదని వ్యతిరేకించాలన్నారు. ప్రజాస్వామ్యం పరిరక్షించే ఓటు హక్కును కొనడం అంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టు అన్నారు. సర్పంచ్ స్థానానికి బీజేపీ నుండి పోటీ చేసే అభ్యర్థులను బీర్లు, బిర్యానీ పొట్లాలు పంచలేరన్నారు. కానీ గ్రామాభివృద్ధి కోసం మాత్రం పాటుపడతారని అన్నారు. బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు యువకులు, ఔత్సాహికులు ఉన్నారన్నారు. దేశం కోసం, అభివృద్ధి కోసం పాటుపడతారన్నారు. నా దురదృష్టం పార్లమెంటు పరిధిలో 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారున్నారు. ఇంకా 3 సంవత్సరాలు వాళ్ళు పదవిలో ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిస్తే గ్రామాభివృద్ధి కుంటుపడుతుంది. వాళ్ళు గల్లీలో లేరు, ఢిల్లీలో లేరు. 10 సంవత్సరాల కాలం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే రీతిలో పనిచేయలేదు. నియోజకవర్గం అభివృద్ధి వచ్చే 5 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఎత్తివేసింది. గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రావాలి. భాజపా సర్పంచ్ను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. 15వ ఆర్థిక సంఘం నుండి NERGSగా రోడ్లు, సీసీ కాలువలు, మురుగు కాలువలు, కాల్వట్లు కోసం నిధులు వస్తున్నాయన్నారు. రిటైర్ అయిన వారికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 3,500 కోట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు పెట్టాల్సి వస్తుందన్నారు. పార్టీలకు, కులాలకు అతీతంగా బీజేపీ సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట తరహా సంగారెడ్డి, మెదక్ 7 కిలోమీటర్ల రింగ్ రోడ్డు శాంక్షన్ చేయించామన్నారు. గుమ్మడి నర్సాపూర్ వరకు 765 DG జాతీయ రహదారులకు DPR సిద్ధం చేశామన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో వార్డు మెంబర్ నుండి సర్పంచ్ స్థానాలకు బీజేపీ పార్టీని గెలిపించి తీరుతామన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. నడుస్తుంది, ఇంపార్టెంట్ బిల్లులు వస్తున్నాయి. సోమవారం, మంగళవారం 2 రోజులు మోడీ గారితో సహా అందరం పార్లమెంట్లో ఉంటున్నాం. ఈ దేశంలో వందే మాతర గీతాన్ని రాసి పాడి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సోమవారం రోజు ఒక ప్రత్యేకమైన చర్చ ఉంది. మంగళవారం రోజు ప్రతిపక్షాలు అడిగినాయి కాబట్టి SIR మీద ఒక ప్రత్యేక చర్చ పెడతా ఉన్నాం. కాబట్టి ఫుల్ టైం ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ఉండాలని చెప్పారు. అన్న మాకు మిగిలిందే శని, ఆదివారాలు. అందుకని దయించి మా అభ్యర్థుల పక్షాన జిల్లా కేంద్రంకి వచ్చి అప్పీల్ చేస్తే ఈ 2 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. నన్ను ఎవరు వచ్చి లైట్ ఇవ్వమని అడగలేదన్న. నేను ఎలక్షన్ ప్రచారం పోయినప్పుడు తాండాలలో చూస్తుంటే ఏడ కూడా ఒక స్ట్రీట్ లైట్ సరిగ్గా కనబడకపోతుండే అన్న. కరెంటు లేకపోతే ఊరంతా గుడ్డి చీకటే ఉంటుండే, దీపాలలో ఉంటుండే. అందుకని నన్ను ఎవరు అడిగినా అడగకుండా ఎంపీ గెలవగానే CSR నిధుల నుంచి మీరు నర్సాపూర్ చుట్టుపక్కల పోతే కనబడతాయి. దాదాపు ప్రతి తాండాలో ఒక సోలార్ ఐమాస్ లైట్ ఇచ్చిన అన్న. ఎవరు స్విచ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు అడిగి పోవాల్సిన అవసరం లేదు. చీకటి రాగానే లైట్ వెలుగుతుంది, వెళ్తురు రాగానే లైట్ బంద్ అవుతుంది అన్న. దాదాపు 160 హైమాస్ లైట్లు ఇచ్చినమన్న ఓన్లీ మెదక్ జిల్లా పరిధి లోపలనే. ఆఖరికి మొన్న వరదొచ్చి కొట్టుకుపోయినాక ధూప్ సింగ్ తాండా వాళ్ళు 3 రోజులు కరెంట్ లేకపోతే నేను వాగవతలుండి వాళ్ళు ఒకటే మాట చెప్పారు, అన్నా నువ్వు ఇచ్చిన సోలార్ లైట్ కింద 3 రోజుల నుంచి అన్నం అనుకో తింటున్నామన్నా. ధూప్ సింగ్ తాండాకి వరదొస్తుందని, రోడ్డు కొట్టుకుపోతుందని నేను కలగట్లేదన్న. కానీ తాండాలు దూరంగా ఉన్న కాడ పేద ప్రజలకి ఏదో ఒక రకంగా సేవ చేయాలని మీరు ఇచ్చిన ఓట్లతో గెలిచిన మీ ఎంపీగా అనుక్షణం పేదరికాన్ని పారదోలేందుకు, పల్లెసీమల్ని బాగు చేసేందుకు పనిచేసిన తప్ప మేము ఎంపీ గెలిచిన తర్వాత ఇంకొకటి కాదు. అందుకని ఇంకొక అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు పెట్టిండో పంచాయతీ ఎన్నికలు నేను ఇందాకనే మీకు అందరికి చెప్పినా. ఆ 3,500 కోట్లు వస్తే జర మా వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, యువకులు వస్తే మంచి జరుగుతుంది అనేటువంటి ఆశయంతో చెప్పిన తప్ప నేనేదో TRS వాళ్ళని తిట్టి, కాంగ్రెస్ వాళ్ళని తిట్టి ఓట్లు అడిగేందుకు రాలేదు. నేను వాస్తవం చెప్తున్నా ప్రజలకి. TRS ఇలా గల్లీలో లేదు, TRS ఇలా ఢిల్లీలో లేదు. TRS వాళ్ళు పెద్ద వాళ్ళు, బాగా పరపతున్న వాళ్ళు 10 ఏళ్ళు మొత్తం బంగారు తుకుడలు చేసుకున్నారు. వాళ్ళ ఇళ్ళని, వాళ్ళ కార్లని, వాళ్ళన్నీ బంగారు తుకుడలు అయినాయి. కానీ పల్లెటూళ్ళు మాత్రం బంగారు తుకుడలు కాలేకపోయినాయి. కాబట్టే ఇంకా ఇవాళ స్ట్రీట్ లైట్లు ఇవ్వాల్సినటువంటి దుస్థితిలో ఉంది మెదక్ కానీ, నర్సాపూర్ కానీ, ఇంకేది కానీ. అందుకని దయచేసి మెదక్ జిల్లా ఓటర్ మహాశయులందరికీ మా మీడియా మిత్రుల ద్వారా నేను చేసేటువంటి సవినయమైనటువంటి అప్పీల్, నరేంద్ర మోడీ గారు ఎట్లయితే దేశం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారో, రేపు భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు నేను వాళ్ళ తరఫున మీకు మాటిస్తున్నా, 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా
ఊర్లను 100% బాగు చేసేందుకు పనిచేస్తారు. కాబట్టి దయించి భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల్ని, పంచాయతీలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ కూడా ఆశీర్వదించమని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఎంతో ఓపికగా వచ్చినటువంటి మా మీడియా మిత్రులకి రెండోసారి చెప్పి రిపీట్ చేస్తున్నారు అనుకోకుండా దయించి మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటా.